హల్లెలూయా. సమయం చూడండి, దేవుని ఆత్మ యొక్క శక్తితో నేను నింపబడతావు. హోలీ స్పిరిట్. సమయము కాలము దేవుని ఆధీనంలో ఉన్నది. ఈ సంఘంలో దేవుడు ఒక ప్రఖ్యాతమైన ఆదరణ దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఈ సంఘంలో దేవుడు ప్రకాశించినట్లుగా ఆయన మహిమతో నింపబోతా ఉన్నాడు. ఈ సంఘంలోకి దేవుని యొక్క ప్రకాశమైన మహిమను చూసి అనేకులు ఆనందిస్తారు. బలహీనులు దైనము పొందుతారు, నడవలేని వారు నడుస్తారు. ఆమేన్, గ్లోరీ టు గాడ్. ఆనందము చూడని వారు ఆనందము చూస్తారు. దుఃఖంతో నిండిపోయిన వారందరూ కూడా విడుదల పొందుతారు. ఈ సంఘంలో దేవుడు తన మహిమతో కప్పబోతాడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. రానున్న రోజుల్లో కాలంలో దేవుడు ప్రత్యక్షిస్తా ఉంటాడు. సంఘంలో మిమ్మల్ని దేవుడు ఎలా ఆనర్ చేయబోతున్నాడు అంటే నువ్వు ఘనతగా ఉంటావు. ఇదిగో దేవుడు ఈరోజు ప్రతి ఒక్క పైసా కోసం, ప్రతి రూపాయి కోసం ఎంతో చాల్సిన వస్తున్న నీ జీవితాన్ని దేవుడు ఆదరణ ఇచ్చి నేను బలపరచుకోబోతా ఉన్నాడు. ఇక్కడ చాలామంది జీవితాలు మారిపోతా ఉన్నవి. కొత్తదైన జ్ఞానము దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. దేవుడు గొప్ప పర్సనాలిటీని మీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఇప్పటివరకు మీకు ఆ పర్సనాలిటీ లేదు, ఆ ధైర్యం లేదు, ఆ బలం లేదు, ఆ సాహసం పైన కార్యాలు మీరు చేయలేరు, మీరు ఆగిపోయారు. కానీ ఇప్పుడు నీ పర్సనాలిటీ చేంజ్ అవ్వబోతుంది. నువ్వు యేసుక్రీస్తు పరిశుద్ధ నామం యొక్క బలమైన ధైర్యం కలిగి నువ్వు ముందుకు వెళ్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇది కాదు, అది కాదు, ఏదైనా చేయగల సామర్థ్యత దేవుడు నీలో పెట్టబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది రాను రోజులు ఎలా ఉంటారంటే వారు దేవుడు ఆశీర్వాదం ప్రతి నెల సమృద్ధి వారి చేతికి వస్తుంది. వారు ఇంట్లో దేవుని మహిమను చూస్తారు. హల్లెలూయా. అలాంటి ప్రణాళికలోకి మిమ్మల్ని నడిపిస్తున్నాడు. నువ్వు నిలబడి రోజు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే 2 వ్యాపారం చేస్తున్నారో దేవుడి కోటికి ఇవ్వబోతా ఉన్నాడు. ఆమేన్. ఎక్సైజ్ చేసుకో. ఎవరైతే కూడా చేయలేదేమో దేవుడు ఆ తలంతు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. తలంతు దేవునికి ఇవ్వబోతా ఉన్నాడు. నువ్వేం చేయలేకు, నీకే అర్థం కావట్లేదేమో, ఆయనను దేవుని ఘనత నీ మీదకి రాబోతా ఉంది. ఆమేన్. నువ్వు తెలియకుండానే నీలోకి దేవుని కార్యాలు రాబోతా ఉన్నాయి. నువ్వు చేసేవారుగా ఉండబోతా ఉన్నావు. మంచి ప్రయత్నంలో చేసే బిడ్డలుగా ఉండబోతున్నావు. మీ ముఖములో దేవుని యొక్క మహిమతో ప్రకాశిస్తాయంట. దేవుని నామములో మీరు ఘనతగా చేయబడబోతున్నారు. నేను కొంతమంది వ్యాపారాలు పెట్టవడం నేను చూస్తూ ఉన్నాను ఈ దర్శనంలో. కొంతమంది జీవితాలు బలముగా విస్తరించడం నేను చూస్తూ ఉన్నాను. హల్లెలూయా. అశోక్, రానున్న కాలంలో, అది ఈ సంవత్సరమా వచ్చే సంవత్సరం నేను చెప్పడం లేదు, కానీ రానున్న కాలంలో నువ్వు ఒక వ్యాపారం అయితే పెట్టుకుంటావు. ఒక వ్యాపారంలో దేవుడు నిన్ను నిలబెట్టుకోబోతా ఉన్నాడు. ఆ వ్యాపారం ద్వారా నిన్ను గొప్పగా పరిచయం చేయబోతా ఉన్నాడు దేవుడు. ఆ వ్యాపారం ద్వారా నీ కదలిక బలమైనగా చేయబడబోతా ఉంది. రేమా మామా, హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి రాబోతా ఉంది. అలాంటి తలంతులు దేవుడు ఇస్తా ఉన్నాడు. అలాంటి బలాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, నిలబడండి. దేవుని కార్యములు చూడబోతా ఉన్నారు.